మనకేదైనా కల ఉండొచ్చు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మన డ్రీమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది చెప్పొచ్చు, అది మా వల్ల కాలేదు, నీ వల్ల కూడా కాదు, ఎవరు చేయలేకపోయారు, నువ్వు చేయలేవు, ఇలా ఏదైనా చెప్పొచ్చు. కానీ మన డ్రీమ్ మనకు ముఖ్యం. మన డ్రీమ్ మనం కాపాడుకోవాలి. మన డ్రీమ్తోనే మనం బతకాలి. ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి ఏదైనా చేయాలి. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈ సినిమాలో విల్ స్మిత్ ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్, ప్రొటెక్ట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ సంథింగ్, గెట్ ఇట్ అని. నీకు ఎంత పెద్ద డ్రీమ్ అయినా, అది ఏదైనా సరే, దాన్ని కాపాడుకునే బాధ్యత నీకే ఉంది. ఎంతమంది నీకు వల్ల కాదు, ఎంతమంది నీకు అది కుదరదు అని చెప్పినా నువ్వు దాంతో పోరాడుతూనే ఉండాలి. దాన్ని సాధించేదాకా నువ్వు అసలు అహర్నిశలు శ్రమించాలి. దాని మీదే నీ ఫోకస్ ఉండాలి. ఎవరు ఏం చెప్పినా వినకూడదు. మన డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేదాకా రిలాక్స్ అవ్వకూడదు. ఆ వర్క్ ఆ విధంగా ఉండాలి. ఆ వర్క్ అంత కసితో ఉండాలి. ఆ వర్క్ అంత పోరాటంతో ఉండాలి. చాలామందికి చాలా రకాల కసి అంటే ఒక ఒక రకమైన యాటిట్యూడ్ లైఫ్లో మనసులో ఉంటుందన్నమాట. కానీ కొన్ని రోజులకి అది స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులకి అది డైల్యూట్ అయిపోద్ది. ఎవరో ఒకళ్ళు సాధించకుండా ఉన్నప్పుడు చూస్తే వాడు ఏం చేయలేపాడు, మనం ఏం చేయగలం, లేదా ఎవరైనా మనకు వచ్చి అబ్బాయి చాలా కష్టం అని చెప్పినప్పుడు, లేదా ఇలాంటి డ్రీమ్ నీకెందుకని చెప్పినప్పుడు మనం మనసులో నిర్వీర్యం అవుతాం, డైల్యూట్ చేసుకుంటాం, అదంతా పోగొట్టుకుని ఇంకా చాలే దీన్ని వదిలేద్దాం అనుకుంటాం. కానీ కాదు. మనుషులు ఫెయిలియర్ ఎక్కడో తెలుసా? మనుషులు విఫలమైనది ఎక్కడో తెలుసా? వాళ్ళు లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు కాదు, ఆ పెట్టుకున్న డ్రీమ్స్ని, ఆ పెట్టుకున్న కళల్ని, పెంచుకున్న కళల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏదేదో చేస్తుంటారు. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కళ గుర్తొచ్చాక మనం దాన్ని వదిలేసాం కదా అనుకుంటాం. కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్, ఏ డ్రీమ్ అయినా సరే, ప్లీజ్ ప్రొటెక్ట్ ఇట్. దాంతోనే మీరు బతకండి, దాంతోనే శ్వాసించండి, దాంతోనే జీవించండి. ఖచ్చితంగా ఆ డ్రీమ్ ఒక రోజుకి రియాలిటీలోకి వస్తుందన్నమాట. డ్రీమ్స్ అనేవి సాధారణంగా మనకి ఎందుకు వస్తాయంటే మనం మాత్రమే వాటిని అచీవ్ చేయగలం కాబట్టి. మనం దేనైతే కలగనగలమో, దేనైతే ఊహించగలమో, దేనైతే అజ్యూమ్ చేసుకోగలమో అది కళ్ళ ముందు సాక్షాత్కారం చేసుకునే శక్తి కూడా మన దగ్గర ఉంటుంది. కానీ మనమే మనల్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటాం, లిమిట్ చేసుకుంటాం, గిరిగీసేసుకుంటాం. మీరు చూడండి, చాలా ఎగ్జాంపుల్స్ మన చుట్టూ ఉన్నాయి. ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్స్. సునీత విలియమ్స్ చూడండి, ఎంత స్ట్రాంగ్గా తను ఒక డ్రీమ్ కంది, ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలని. అయ్యి ఎంత కష్టం వచ్చినా, విధి ఆమెను ఎంత పుష్ చేసినా, ఎంత దూరం అయినా ఆవిడ తనని తాను స్ట్రెచ్ చేసుకుని బతికి బట్టగట్టి మళ్ళీ భూమి మీదకి వచ్చింది. అది ఆత్మవిశ్వాసం అంటే. మన డ్రీమ్తో మనం బతకడం అంటే. డ్రీమ్తోనే బతకాలి. మీరు చూడండి, చాలా ఎగ్జాంపుల్స్ మన చుట్టూ కూడా, చాలా గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి ఒక కళ, దేశానికి ఏమైనా చేద్దామని, చివరి దాకా అదే కళతో ఉన్నారనమాట. నీకు ఒక డ్రీమ్ ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేయి, దానికోసం కష్టపడు, దాన్ని ఎవరు కాదన్నా నువ్వేదో ఆశిస్తే అది సంపాదించుకోవడానికి ప్రయత్నించు. అదే నిజమైన కళ, నిజమైన జీవితం.